మీ బడ్జెట్ 10,00,000 10,00,000 లోపే మీ బడ్జెట్ అయితే స్కోడా యొక్క కైలాక్ అయితే మీకోసం ఎదురు చూస్తుంది. సేఫ్టీతో పాటు ఫీచర్స్‌లో ఎటువంటి కాంప్రమైజ్ లేకుండా మీకు 10,00,000 ఆన్ రోడ్‌లో ఈ స్కోడా కైలాక్ విత్ ఫీచర్స్ అట్ ద సేమ్ టైమ్ సేఫ్టీ. సో చాలా డిమాండ్ ఉన్న వెహికల్ ఇది. ఇప్పుడు జీఎస్టీ ప్రైజెస్ తర్వాత ఎవరైతే బడ్జెట్ ఫ్రెండ్లీ చూస్తున్నారో వాళ్ళ కోసం కూడా స్కోడా కనెక్ట్ కావాలన్న ఉద్దేశంతో స్కోడా ఏదైతే కుషాక్ ఉందో దాన్ని కొంచెం కస్టమైజ్ చేసి లెంత్ గానీ ఇంకా టోటల్ ఒక డైమెన్షన్స్‌లో ఒక ప్రాపర్ బడ్జెట్ ఫ్రెండ్లీ వెహికల్ తీసిన తర్వాతనే ఈ కైలాక్ అయితే మీరు చూడొచ్చు ఇప్పుడు. సో ఇంకా లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. హాయ్ హలో నమస్తే, నేను మీ రితేష్. వెల్కమ్ బ్యాక్ టు నా గ్యారేజ్. 10,00,000 బడ్జెట్‌లో సేఫ్టీ కాంప్రమైజ్ కాకుండా దట్టు స్కోడా రావడం అంటే నాకు కూడా నమ్మబుద్ధి అయితే లేదు. సో ఇది మీకు స్కోడా కైలాక్ ఏదైతే డిస్‌ప్లేలో ఉన్న వెహికల్ వచ్చేసి మనకి సిగ్నేచర్ అనమాట. ఇందులో క్లాసిక్ కూడా ఉంటుంది, ఇంకా చాలా తక్కువకే వస్తుంది. కాకపోతే ఇది చూపెట్టడానికి రీజన్ ఏంటంటే ఇందులో అన్ని ఫీచర్స్ కూడా మాక్సిమం మనకి డే టు డే లైఫ్‌లో యూజ్ అయ్యే అన్ని ఫీచర్స్ కూడా ఇందులో వస్తుంది. ఆఫ్టర్ మార్కెట్ మీకు ఎటువంటి ఆ ఫీచర్స్ వేయించుకోవాల్సిన అవసరం ఉండదు. కాకపోతే సన్ రూఫ్ మాత్రం ఒక్కటి మిస్ అవుతుంది. అదొక్కటి మీరు కాంప్రమైజ్ చేసుకుంటా అంటే ఇంకా ఈ వెహికల్ మీకోసమే బడ్జెట్ ఫ్రెండ్లీతో పాటు సేఫ్టీలో కూడా. ఫ్రంట్లో చూడొచ్చు కంప్లీట్ ఒక జస్ట్ వాక్ ఆన్ వీడియోతో పాటు ఫీచర్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో స్కోడా లోగో అయితే వస్తుంది. కింద మనకు చూసుకున్నట్టయితే ఫ్రంట్ కంప్లీట్గా బ్లాక్ కలర్ గ్రిల్ అయితే వస్తుంది. పైన కావచ్చు మీకు లైట్స్ ఇవన్నీ కంప్లీట్గా మనకి హలోజన్ సెటప్ అయితే లైటింగ్ సిస్టమ్ అయితే వస్తుందన్నమాట. ఫ్రంట్లో కావచ్చు కింద బంపర్ కూడా మీకు రెడ్తో పాటు బ్లాక్ అట్ ద సేమ్ టైం మొత్తం కంప్లీట్గా డౌన్ చూసుకున్నట్టయితే మీకు క్రోమ్ గార్నిష్తో అయితే వస్తుంది. సో లుక్ చాలా బాగుంటుంది, ప్రీమియంగా ఉంటుంది. అండ్ ఇంకొకటి మనకి సిగ్నేచర్లో అలై వీల్ కూడా వస్తుంది. మనకి 16 ఇంచ్ అలై వీల్ సెటప్ అయితే వస్తుంది. అండ్ దట్టు మనకి ఓఆర్వీఎం పైన టర్న్ ఇండికేటర్స్ కూడా మీరు నోటీస్ చేయొచ్చు. సైడ్ ప్రొఫైల్ అయితే కంప్లీట్గా ఇది ఉంటుంది. బాడీ కలర్ ఓఆర్వీఎమ్స్ వస్తాయి. అట్ ద సేమ్ టైం మనకి డోర్ హ్యాండిల్స్ కూడా ఓఆర్వీఎమ్స్ అయితే వస్తాయి. కింద క్లాడింగ్ చూడొచ్చు, మనకి సేఫ్టీ ప్రొటెక్షన్గా మనకి ఎటువంటి గీతలు పడకుండా బాడీకి ఎటువంటి డ్యామేజ్ లేకుండా మనకి క్లాడింగ్ అయితే బ్లాక్ కలర్లో వస్తుంది. కంప్లీట్గా మనకి సైడ్ ప్రొఫైల్ అయితే మీరు నోటీస్ చేసినట్టయితే ఈ విధంగా ఉంటుంది. సో స్పేస్ పరంగా కానీ ఓవరాల్ ఫీచర్స్ పరంగా కానీ నాకైతే బాగా అనిపించింది పర్టికులర్గా ఈ సిగ్నేచర్ యొక్క వేరియంట్ అయితే. సో చూడొచ్చు మీకు ఏదైతే బీపీలది ఉంటుందో అది కంప్లీట్గా మనకి బ్లాక్ కోటెడ్తో అయితే వస్తుంది. సో ఇదంతా కూడా మీరు నోటీస్ చేసినట్టయితే సో చాలా లుక్ అయితే రెడ్ కలర్ చాలా అట్రాక్టివ్గా ఉంది. అండ్ సీపీలో చూడొచ్చు మనకి వెంటిలేషన్ పరంగా కూడా చాలా బాగుంటుంది. రియర్లో మీకు చూసినట్టయితే వైపర్ అట్లా ఏమీ ఉండదన్నమాట. కూడా మనకి బ్యాచింగ్ అయితే వస్తుంది. అండ్ కింద కూడా చూడొచ్చు మీకు బంపర్ సెటప్ అయితే ఈ విధంగా ఉంది. సేమ్ ముంగట ఏ విధంగా అయితే వస్తుందో మనకి బ్లాక్తో పాటు ఏదైతే క్రోమ్ ఫినిష్తో కలర్తో అదే విధంగా రియర్లో కూడా మీరు నోటీస్ చేయొచ్చు. అండ్ పైన మీకు సిగ్నేచర్ మోడల్లో నోటీస్ చేసినట్టయితే రూఫ్ రీల్స్ కూడా వస్తుందన్నమాట. ప్రాపర్ ఫంక్షనల్ అయితే కాకపోతే లుక్ వైజ్గా చాలా బాగుంటుంది. సో ఇది ఓవరాల్గా ఎక్స్టీరియర్ వైజ్గా సంబంధించి. ఇంటీరియర్స్ కూడా ఇంకా లేట్ చేయకుండా అయితే మనం ఓపెన్ చేద్దాం డోర్ అయితే. అక్కడ ప్యాసివ్ ఎంట్రీ అట్లా ఏమీ ఉండదన్నమాట. సో దీని తర్వాత మనకి సిగ్నేచర్ ప్లస్ అని వస్తుంది. సిగ్నేచర్ ప్లస్ తర్వాత ఇంకా ఫైనల్గా టాప్ మోడల్ వచ్చేసి ప్రెస్టేజ్. అందులో మీకు సన్ రూఫ్ వస్తుంది, ఇంకా చాలా వస్తాయి. లైక్ ఫ్రంట్ మీకు ఆ వెంటిలేటెడ్ సీట్స్ వస్తాయి, వైర్లెస్ ఛార్జర్ వస్తుంది. కంప్లీట్గా ఇంకా ఆ ఫీచర్ లోడెడ్గా ఆ కార్ అయితే వస్తుంది. మనకి 8 ఇంచ్ మాత్రమే టచ్ స్క్రీన్ ఇన్ఫర్టైన్మెంట్ సిస్టమ్ అయితే వస్తుంది. రెస్పాన్స్ కూడా బాగా వస్తుంది. ఏసీకి సంబంధించి చూసుకున్నట్టయితే ఓన్లీ మాన్యువల్ ఏసీ మాత్రమే వస్తుంది అనమాట ఇంటీరియర్స్కి సంబంధించింది. కాకపోతే ఇంటీరియర్స్లో మీరు కూర్చున్నట్టయితే ఎంత ప్రీమియంగా మీకు ఆ ఫీల్ ఉంటుందంటే ఇంకా మీకు తెలియదు ఏముంది, స్కోడా వెహికల్ కాబట్టి చాలా చాలా ప్రీమియంగా ఉంటుంది. అండ్ ఈవెన్ మనకి కొద్ది గొప్ప మనకి ఇన్ఫర్టైన్మెంట్ సిస్టమ్కి సంబంధించి స్టీరింగ్ మౌంటెడే వస్తాయి అనమాట. అండ్ ఇంకోటి బెటర్ మనం చూసుకున్నట్టయితే సిగ్నేచర్ మోడల్లోనే రియర్ ఏసీ వెంట్ కూడా వస్తుంది. ఈవెన్ మనకి ఆర్మ్రెస్ట్ విత్ హోల్డర్ అంటే విత్ స్టోరేజ్ కూడా వస్తుంది. రియర్లో ఇంకొక పెద్ద నోటీస్ చేసినట్టయితే 3 హెడ్ రెస్ట్స్ కూడా వస్తాయి అనమాట. ఇది మనకి అంతకుముందు నెక్సాన్లో కానీ అట్లా వెన్యూలో కానీ ఎందులో కూడా రాదు. ఓన్లీ మహీంద్రా XUV 3XOలో మాత్రమే వస్తుంది. దాని తర్వాత మళ్ళీ మీకు కూడా కైలాక్లో అయితే చూడొచ్చు. ఈవెన్ బూట్ కూడా చాలా మ్యాసివ్ బూట్ స్పేస్ అయితే వస్తుంది. అండ్ ఈవెన్ మనకి పార్సల్ ట్రేతో పాటు స్పేస్ పరంగా కూడా ఎటువంటి ఇబ్బంది ఉండదన్నమాట. సో చూడొచ్చు మీకు ఫ్రంట్ డోర్ అయితే ఈ విధంగా ఉంటుంది. మనకి ఏదైతే ఓఆర్వీఎమ్స్ కంట్రోల్సే కావచ్చు లేకపోతే 4 పవర్ విండోస్ అన్నీ కూడా ఇక్కడే కనిపిస్తాయి. అండ్ డోర్ పైన మీరు చూసినట్టయితే మనకి బ్లాక్ అట్ ద సేమ్ టైం ఇది లైట్గా యాష్తో పాటు మనకి సిల్వర్ ఇన్సైడ్ డోర్ హ్యాండిల్స్ కూడా మీకు లభిస్తాయి అనమాట సిగ్నేచర్ మోడల్ నుంచే. ఈవెన్ మనకి ప్రీమియం లుక్ కోసం. అండ్ ఇంటీరియర్స్ కూడా అక్కడక్కడ మనకి క్రోమ్ ఏదైతే ఇన్సర్ట్స్ కూడా మీరు చూడొచ్చు. లైక్ ఇక్కడ మీరు చూసినట్టయితే ఏవైతే ఏసీ వెంట్సే కావచ్చు, స్టీరింగ్ కూడా మీరు నోటీస్ చేసినట్టయితే చూడొచ్చు. అండ్ మనకి కంప్లీట్ డిజిటల్ అయితే ఉండదు. ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ అనేది కొంచెం సెమీ డిజిటల్గా ఉంటుందన్నమాట. అండ్ మనకి రియర్ అంటే ఫ్రంట్ ఏసీ వెంట్స్ చూడొచ్చు మీకు లైట్గా సిల్వర్ కోటెడ్ అట్లా మీకు కొంచెం ప్రీమియం ఫీల్ అయితే కనిపిస్తుంది అనమాట. సో చూడొచ్చు మీకు ఆ షైనింగే కావచ్చు అదంతా కూడా. ఈవెన్ స్టీరింగ్ పైన కూడా చూడొచ్చు సిల్వర్ మనకి ఏదైతే స్కోడా లోగోతో పాటు లెఫ్ట్ సైడ్ కావచ్చు రైట్ సైడ్ కావచ్చు మనకి ఏవైతే కంట్రోల్స్ ఉంటాయో అవి కూడా లైట్గా సిల్వర్ ఇన్సెట్స్తో మీకు వస్తుంది. అండ్ మనకి ఇంతకుముందు చెప్పినట్టు మాన్యువల్ ఏసీ వస్తుంది. కాకపోతే కొంచెం
కొంచెం నాబ్ సిస్టమ్ అయితే మీకు కొంచెం ఓల్డిష్గా అనిపిస్తుంది, కాకపోతే లుక్ వైజ్గా ఓకే. అండ్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ మనకి కొంచెం ఏదైతే ఓల్డ్గా అనిపిస్తుంది అనమాట, చూడ్డానికి కొంచెం అట్రాక్టివ్గా అనిపించదు. కాకపోతే మనకి బడ్జెట్ పరంగా కూడా కొంచెం కాస్ట్ కటింగ్ లాగా అనుకోవచ్చు మీరు. కొంచెం మనకి చిన్న సైజ్ అయితే స్క్రీన్ అయితే వస్తుంది, కొంచెం ఓవరాల్గా అయితే బాగానే ఉంటుంది. అండ్ గ్లవ్ బాక్స్ చూడొచ్చు, మీకు నోటీస్ చేసినట్టయితే స్పేస్ కానీ కంఫర్ట్ కానీ ఓకే. సో ఫ్రంట్లో అయితే బాగానే ఉంది, ఫ్రంట్ 2 సీట్స్ కూడా సంబంధించి. రియర్లో మీరు నోటీస్ చేసినట్టయితే 3 ప్యాసింజర్స్కి కొంచెం కంజెస్టెడ్గా అనిపించింది అనమాట, ఎందుకంటే కొంచెం ఇది స్కోడా కుషాక్ ఏదైతే ఉందో దాన్ని కొంచెం కస్టమైజ్ చేసి కొంచెం స్పేస్ అయితే తక్కువ అనిపించింది నాకైతే పర్సనల్గా. సో రియర్లో నీ రూమ్ కానీ లెగ్ రూమ్ కానీ ఓకే, కాకపోతే 3 ప్యాసింజర్స్ అడల్ట్ ప్యాసింజర్స్కి అయితే కష్టమే, కాకపోతే ఒక కిడ్తో అయితే మీరు మేనేజ్ చేయొచ్చు. సో ఓపెన్గా చెప్తున్నా నేను, స్పేసింగ్ అంతా అయితే 3 మెంబర్స్కి అంత కంఫర్టబుల్గా ఉండదు. 2 ప్యాసింజర్స్తో విత్ ఈవెన్ కిడ్ మిడిల్లో కనుక మీరు అడ్జస్ట్ చేసుకున్నట్టయితే ఓవరాల్గా ఒక కంఫర్టబుల్ రైడ్ అయితే మీరు ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. సో ఇంటీరియర్స్ పరంగా ఓవరాల్గా ఇది ఈవెన్ నీ రూమే కానీ లెగ్ రూమే కానీ హైట్ పరంగా చూసుకున్నట్టయితే మనకి హెడ్ రూమే కానీ అంతా కూడా ఓకే అనమాట. అండ్ మనకి తక్కువ బడ్జెట్లో వస్తుంది కాబట్టి ఈవెన్ స్కోడా బ్రాండింగ్తో వస్తుంది, ఆ కంపెనీ లోగోతో వస్తుంది, మనకి ఇంకా ప్రీమియం ఫీల్ అయితే ఉంటుంది. ఫీచర్స్ పరంగా కానీ ఇంటీరియర్స్ పరంగా కానీ కంప్లీట్గా మీకు ఒక డిఫరెంట్ ఫీల్ అయితే వస్తుంది ఈ వెహికల్ కనుక మీరు ప్రిఫర్ చేసినట్టయితే. అండ్ ఇది అంటే ఈ కంపెనీ కావచ్చు లేకపోతే వోక్స్ వ్యాగన్ అట్లా లేజర్ కటింగ్తో వస్తుంది అనమాట, మనకి కంప్లీట్గా 1 పీస్ అయితే వస్తుంది సేఫ్టీ పరంగా. వేరే కంపెనీస్ చూడొచ్చు లైక్ అసెంబుల్స్ లాగా వస్తుంది, డోర్స్ కానీ ఈవెన్ అట్లా అసెంబుల్ వస్తుంది. ఇది కంప్లీట్గా 1 పీస్ మనకి లేజర్ కటింగ్తో అయితే వస్తుంది, ఓన్లీ సింగిల్ పీస్లోనే మనకి దీని వెనక కూడా డిజైన్ అయితే వస్తుంది అనమాట. సేఫ్టీ పరంగా ఇంకా ఎన్హాన్స్ అయితే అవుతుంది. అండ్ కంప్లీట్గా ఓవరాల్ మనకి చూసుకుంటే స్కోడా కైలాకి సంబంధించి ఇది. అండ్ ఈ ఇయర్ కనుక మీరు ప్లాన్ చేస్తున్నట్టయితే చాలా వరకు డిస్కౌంట్స్ అయితే ఉంటాయి. అండ్ ఇప్పుడు రీసెంట్గా కార్పొరేట్ డిస్కౌంట్ కూడా ఒక 25,000 వాళ్ళు ఆఫర్ చేస్తున్నారు, ఇంకా వగేరా లేకపోతే ఓల్డ్ వెహికల్ ఎక్స్చేంజ్ ఆ బోనస్ ఇంకా చాలా వరకు తగ్గొచ్చు అనమాట. సో మళ్ళీ మనకి నెక్స్ట్ ఇయర్ మళ్ళీ మీరు ప్లాన్ చేస్తున్నట్టయితే మళ్ళీ రేట్స్ అయితే పెరుగుతాయి. అండ్ ఇంకొకటి చాలా మందికి డౌట్, ఏదంటే పర్చేస్ చేయాలి నవంబర్ డిసెంబర్ పర్చేస్ చేయొచ్చు, కాకపోతే ఏంటంటే మీకు లాంగ్ టర్మ్ వెహికల్ యూస్ చేస్తా ఒక 9 to 10 years వరకు అయితే ఈజీగా పర్చేస్ చేయొచ్చు. అండ్ ఇది బెస్ట్ టైం కూడా, ఎందుకంటే చాలా వరకు డిస్కౌంట్స్ వస్తాయి ఇయ్యదండి కాబట్టి. ఒకవేళ మీరు 3-4 years లేకపోతే 5 years లోపు వాడతాను నేను, తర్వాత ఎక్స్చేంజ్ చేసి వేరే కాల్ అట్లా తీసుకుంటాను అంటే కొనకండి. ఒక 1 year అంటే నెక్స్ట్ ఇయర్ మార్చ్ ఏప్రిల్ వరకు ఆగండి అనమాట, అప్పుడు కొత్త రేట్స్ వస్తాయి. అట్ ద సేమ్ టైం కొత్త ఇంజన్తో పాటు మనకి 2026 మోడల్ అయితే వస్తుంది. సో ఇది ఓవరాల్గా సంబంధించి ఒక బెస్ట్ బడ్జెట్ వెహికల్. ఒకవేళ మీకు సన్ రూఫ్ కూడా మ్యాటర్స్ ఇంకా వగేరా అన్ని కూడా ఫీచర్స్ లైక్ కావాలి, ఎక్కువ బడ్జెట్ పెడతానంటే 15 lakhs లోపే వస్తుంది, లైక్ 13-14 లోపే వస్తుంది అనమాట. ఒకవేళ ఆటోమేటిక్ వేరియంట్ తీసుకున్నట్టయితే 15 lakhs వరకు ఉందన్నమాట. చాలా వరకు స్మూత్గా ఉంటుంది, నేను టెస్ట్ డ్రైవ్ కూడా చేసిన వెహికల్, చాలా ప్రీమియం ఫీల్ అయితే ఉంటుందన్నమాట. ఎటువంటి నాయిస్ కానీ అట్లా ఏమీ ఉండదు, చాలా ప్రీమియంగా ఉంటుంది. మీకు ఆల్రెడీ తెలిసే ఉండొచ్చు స్కోడా కంపెనీ కాబట్టి. సో ఇది ఓవరాల్గా సంబంధించి రితేష్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నా గ్యారేజ్.